పడిపోయినాయి. ఈరోజు మొత్తం గుంతలన్నీ కూడా పూడ్చే బాధ్యత తీసుకున్నాం. పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇప్పటికే చాలా వరకు ఎస్టాబ్లిష్ చేశాం. తొందరలోనే ఇక్కడే R&B మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన బాధ్యత తీసుకుంటాడు R&B రోడ్స్ వరకు. అదే మరి డిప్యూటీ సీఎం గారు కూడా శ్రద్ధ పెట్టి దగ్గర ఒక 4,000 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లపైన ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల మెరుగైన రోడ్డు వ్యవస్థ వస్తుంది. ఇకపోతే పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ దగ్గర మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక 20 ఎయిర్పోర్ట్లు వస్తాయి, దగ్గర ఒక 20 పోర్ట్లు వస్తాయి, చిన్నవి పెద్దవి. దీనివల్ల లాజిస్టిక్స్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ పవర్ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు క్రియేట్ చేశారు. నేను ఆ రోజు కూడా ఇదే అసెంబ్లీలో చాలా విషయాలు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పవర్ మీద ఏం జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం, వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేశాం. మామూలుగా దశ బ్రీఫ్గా మీరు చూస్తే కన్జ్యూమర్స్ పైన 32,166 కోట్లు వేశారు. అదే సమయంలో కరెంటు వాడకుండా సోలార్ విండ్ అపెక్స్ మీద 9,000 కోట్లు పే చేశారు. ఇంకొక పక్కన బ్యాకింగ్ డౌన్ ఆఫ్ జెన్కో, డిలే ఇన్ ప్రొజెక్షన్, సోలార్ విండ్ ఇవన్నీ చేయకుండా చేసి 12,518 కోట్లు వేస్ట్ చేశారు. పోలవరం డిలే 1,044 కోట్లు అయింది. ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో 12,617 కోట్లు వేశారు. మొత్తం ఒక్క పవర్ యూటిలిటీస్ చూస్తే 1,22,422 కోట్ల రూపాయలు బకాయిలు పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసినప్పుడు 5 ఏళ్లలో 78% నుంచి 98% కరెంటు ఛార్జీలు పెరిగాయి. నేను ఆ రోజు చెప్పాను, మా ప్రభుత్వం సమర్థవంతంతో పనిచేస్తాం, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 2 ఏళ్లైనా కరెంటు ఛార్జీలు పెంచడం లేదు, పెంచం. వాళ్ళు వేసినటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని, ట్రూ ఆఫ్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా మార్చి 4,860 కోట్ల రూపాయలు ప్రభుత్వమే అబ్జర్వ్ చేసుకుంటున్న దిశ. అది మొదటి విజయం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచం, మెరుగైన ఎనర్జీ సరఫరా చేస్తామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నారు. అది ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇంకొక పక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతున్నాం. దీన్ని కూడా ఏ విధంగా తీసుకుపోతూ ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే దిశ గవర్నెన్స్, సుపరిపాలన 3 వాగ్దానాలు చేశాం. వెల్ఫేర్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇస్తా అన్నాం. దేశంలోనే